నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, ఇవాళ వీడియో ఏంటంటే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాళ అయితే నేను వెస్ట్ సైడ్కి వెళ్తున్నాను అనమాట షాపింగ్ చేయడానికి. అలాగే మీకు అందరికి కూడా చూపిస్తాను లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉంది అనేది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఏం కొన్నాను పక్కాగా చూపిస్తాను. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారో లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఆల్సో మనము 10Kకి దగ్గరలో ఉన్నామన్నమాట. సూన్ 10K అయిపోవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్ చూడాలి. సో నేను నెక్స్ట్ మంత్ లోపల 10K అయిపోవాలి అనుకుంటున్నాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నేను గచ్చిబౌలి వెస్ట్ సైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎప్పుడు రొటీన్గా ఏఎంబి మాల్లోనే వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసేదాన్ని. కలెక్షన్ చాలా తక్కువ ఉంటుంది బికాజ్ అది మాల్ కాబట్టి. సో గచ్చిబౌలి వేలో వెళ్ళినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది కదా స్టోర్ అవుట్లెట్ అనేది. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము, అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది చూద్దాము. అలాగే మీకు చూపిస్తాను. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్యాబ్ అయితే ఎక్కేసాము. అండ్ నేను, మమ్మీ, అత్తమ్మ ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట వెస్ట్ సైడ్కి. సో మంచిగా లంచ్ చేసేసుకొని ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయాం. అంటే మళ్ళీ మనం షాపింగ్ చేయాలి అంతా తిరగడానికి అంటే మంచిగా ఎనర్జీ కూడా ఉండాలి కదా అని ఇంకా గచ్చిబౌలి వెస్ట్ సైడ్కి అయితే వచ్చేసాను. చెప్పాను కదా ఎంత పెద్దదిగా ఉంది చూడండి మీరే. సో నేనైతే ఈ స్టోర్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఎంటర్ అవ్వగానే మేమైతే వెస్ట్రన్లో ఇట్లా కోట్ సెట్స్ అండ్ 1 పీస్ సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూస్తున్నాం. నాకైతే బ్లాక్ వన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత నేను 2 days తర్వాత మళ్ళీ వెళ్ళాను. సో మళ్ళీ షాపింగ్ చేయడానికి అని చెప్పి అప్పటికే అయిపోయిందంట, సైజెస్ కూడా అయిపోయినాయని చెప్పారు. ఐ డోంట్ నో, వెస్ట్ సైడ్లో చాలా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంటుందన్నమాట. నేను మాల్లోనే అనుకున్నాను, ఇలా సపరేట్ అవుట్లెట్లో కూడా ఇలాగ ఫాస్ట్ సెల్లింగ్ అయితే అయిపోతూ ఉంటాయి. సైజెస్ అనేది మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా కంపేర్ టు అదర్ బ్రాండ్స్. దీంట్లో మనం స్మాల్ సైజ్ కూడా తీసుకోవాలి అంటే సైజ్ కూడా ఉండవు. వేరే అవుట్లెట్ స్టోర్లో ఉంటుందా అనుకొని మళ్ళీ వాళ్ళతో చెక్ చేపిస్తే అక్కడ కూడా వాళ్ళు 1 or 2 pieces అని చెప్తారు అంతే. సో ఇక్కడైతే నేను మా సిస్టర్లాకి చూస్తున్నాను అనమాట, హారికాకి. సో యూఎస్ఏకి పార్సల్ పంపిస్తున్నాం. సో ఇలా బట్టలు అవన్నీ కూడా పంపిద్దాము అని చెప్పి వెస్ట్ సైడ్లో బాగుంటాయి. అండ్ వీక్లీ మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి నేను అత్తమ్మ తనకి సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ తనది నాది సేమే ఉంటుంది అనమాట మోస్ట్లీ సెలెక్షన్ అది. సో నాకు నచ్చినవి కూడా తీసేసుకుంటుంది హారిక. సో కాబట్టి మాకేం ప్రాబ్లం ఉండదు తనకి ఇక్కడ నుంచి షాపింగ్ చేయడానికి. బాగుంటే ఇక్కడ మేమే తీసేసుకుంటాం తనకి చెప్పకుండా. సో ఇక్కడైతే కొన్ని షర్ట్ టైప్స్ అట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. మెటీరియల్ అంతా కూడా చాలా సాఫ్ట్గా, సో జీన్స్ మీదకి క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది అని ఇవి చూస్తూ ఉన్నాం. సో ఈసారి నాకు చాలా బాగా నచ్చే వెస్ట్ సైడ్లో కలెక్షన్ అన్ని. బట్ నేనైతే నాకు నచ్చినవి హోల్డ్ చేసి పెట్టుకున్నా. బై ఛాన్స్ లక్ ఉంటే నేను మళ్ళీ బర్త్డే మంత్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది కదా అప్పుడు షాపింగ్ చేద్దాము, లేదంటే అప్పటికి ఇంకా ఎక్కువ లేటెస్ట్ కలెక్షన్ వచ్చింటే వాటిలోనే షాప్ చేద్దాము అని చెప్పి ఈసారి అయితే నేను ఏం షాప్ చేయలేదు. మొత్తం మా సిస్టర్లో హారికాకి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఫ్లోర్లో కంప్లీట్ వెస్ట్రన్ వే ఉంటాయన్నమాట. లైక్ 1 piece ఇలా షర్ట్ టైప్ అండ్ డిఫరెంట్ కోట్ సెట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో వాటిలో ఏమైనా నచ్చుతాయా అని చెప్పి ఫస్ట్ ఇక్కడైతే కవర్ చేస్తున్నాం. సో దాని తర్వాత పైన వెళ్ళాము అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో ట్రెడిషనల్వి లైక్ ఎథనిక్ వేర్ అట్లాంటివన్నీ ఉంటాయి. టాప్స్ అండ్ జీన్స్ మీద కొన్ని కాటన్లు అన్నీ బేసిక్గా కాటన్వే కదా వెస్ట్ సైడ్లో టాప్స్, కుర్తీస్ అట్లాంటివన్నీ. సో ఫస్ట్ ఇక్కడ ఒక రౌండ్ వేసేసి నచ్చినవన్నీ చూసేద్దాము వెస్ట్రన్ కలెక్షన్ అన్నీ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఈ కలర్స్ అన్ని లైక్ బ్రౌన్ కానీ రెస్ట్ ఆరెంజ్ అట్లాంటివన్నీ ట్రెండింగ్లో ఉంది కదా. నాకు ఎందుకో ఈ కలర్స్ చూస్తే తెగ నచ్చుతుంది. అలా నా ఫేవరెట్ ఏం కాదు. ఇందాక చూపించాను కదా 1 piece ఫ్రాక్ కూడా చాలా బాగునింది. నేను అలాంటిది ఏఎంబీలో పౌడర్ బ్లూ చూశాను అనమాట. లాస్ట్ ఎప్పుడో ఒకసారి నేను వెస్ట్ సైడ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇలాగే వీడియో చేసి పెట్టాను. అప్పుడు పౌడర్ బ్లూ చూశాను. బట్ ఇప్పుడైతే ఆ కలర్ లేదు, ఇలా బ్రౌన్లో ఉంది. చూసారా, బ్రౌన్లో అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్గా వెస్ట్ సైడ్లో.
వెస్ట్రన్‌లో అయితే నచ్చినవన్నీ తీసేసుకున్నాం. బికాజ్ అన్నీ నచ్చుతాయి. అండ్ ఫిట్టింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ట్రయల్ చేసి లాస్ట్‌లో మళ్ళీ ఫైనల్ చేస్తాము. అండ్ నాకైతే వెస్ట్ సైడ్‌లో నైట్ డ్రెసెస్ అన్నీ చాలా బావుంటాయి. చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంటాయి మనకు కూడా. సో, నాకైతే ఇక్కడ వెస్ట్ సైడ్‌లో కలెక్షన్స్ అన్నీ చాలా చాలా ఇష్టం అనమాట. నైట్ వేర్ అవంతా కూడా చాలా బావుంటాయి. చాలా డిఫరెంట్‌గా ప్రెట్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా మీరే. బట్ మనమైతే ట్రై చేయాలి. సైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటది. అండ్ ఇది చూడ్డానికి బావుంటాయి కానీ బట్ వేసుకున్నాక మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా నైట్ డ్రెసెస్ అనేది. సో, దాని తర్వాత తీసుకోవాలి. అన్నీ చూడ్డానికి బావుంటాయి. బట్ ట్రై చేస్తేనే తెలుస్తుంది మనకిది కంఫర్ట్‌గా ఉందా? ఓకేనా? కాదా? అని చెప్పి అన్నీ క్యూట్‌గా ఉంటాయి. అన్నీ నచ్చుతాయి. బట్ ట్రై చేసి తీసుకోండి మీరు కూడా ఎవరైనా వెస్ట్ సైడ్‌కి వెళ్ళినప్పుడు. అండ్ నా నైట్ వేర్ కలెక్షన్ అన్నీ కూడా మోస్ట్‌లీ వెస్ట్ సైడ్ నుంచే ఉంటాయి. బికాజ్ అవి నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ మంచిగా ఉంటుందనమాట. నాకు బాగా సెట్ అవుతది. అండ్ ఇప్పుడు చూపించాను కదా! ఇవైతే లైక్ టీ షర్ట్ అండ్ బాటమ్ సెట్స్ లాగా వస్తాయి కదా! ఇవైతే ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి. ఇందాక బ్లూ చూపించాను కదా! అదైతే 500 సంథింగ్ చేంజ్. నాకు తెలిసైతే మోస్ట్‌లీ మెయిన్ సిటీస్‌లో అంతా వెస్ట్ సైడ్ అయితే ఉంది. ఎవరి దగ్గర అయితే వెస్ట్ సైడ్ లేదు. ఈ కలెక్షన్ నచ్చి మీరు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుందో మీరు హ్యాపీగా లైక్ మింత్రాలాగే వెస్ట్ సైడ్ యాప్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా షాప్ చేయొచ్చు. ఇంకా వాటిలో అయితే ఇంకా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం. ఎప్పుడు మాల్‌కెళ్ళినా కూడా నేను ఏమీ కొనకపోయినా వెస్ట్ సైడ్‌కి వెళ్ళి అలా విజిట్ చేసి ఇయర్ రింగ్స్ ఏమైనా కొత్తవి వచ్చాయా అని చూస్తాను. బికాస్ ప్రైజెస్ కూడా అంత హైగా ఏమి ఉండదు. వెస్ట్ సైడ్‌లో అందరికీ తెలిసే ఉంటుంది. చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రైస్ కూడా సెట్ ఆఫ్ 6 అనుకుంటా 400 రూపీస్ అయితే ఉనింది. అండ్ హూప్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్‌గా. అండ్ అవైతే నేను తీసుకోవాలి. అవి నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపించాను కదా! లైక్ 3 లేయర్ లాగా మల్టీ కలర్‌లో ఉండేది. ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. అండ్ ఇలాగ చాలా డిఫరెంట్‌గానే ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ కలెక్షన్ ఉన్నాయన్నమాట. మాల్‌లో అయితే నేను ఇంత కలెక్షన్ ఎప్పుడు చూడలేదు. మేబీ నేను చూసే టైంకి అయిపోయింటాయి. బట్ నాకైతే తెలీదు కానీ ఇక్కడైతే చాలానే ఉన్నాయి కలెక్షన్ అయితే. సో, సింపుల్ నుంచి హెవీగా లైక్ వెస్ట్రన్ డ్రెసెస్ మీదకి డిఫరెంట్‌గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా సెట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వెస్ట్ సైడ్‌లో బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. ప్రైజెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 600 అలాగనుకుంటా. ఇంకా తర్వాత అయితే పైకొచ్చేసాము. ఇక్కడైతే కంప్లీట్‌గా ఎథనిక్ వేర్ లైక్ ట్రెడిషనల్‌వి ఉంటాయి. అండ్ ఆల్సో టాప్స్ కూడా ఇలాగ కాటన్‌లో మంచిగా దొరుకుతాయనమాట. అండ్ ఈ పింక్ టాప్ అయితే అత్తమ్మకు బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా అని చెప్పి అది తీసుకున్నాము. అండ్ ఇట్లా చిన్న క్యూట్ జీన్స్ మీదకి వేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో కూడా మేమైతే చాలా తీసుకున్నాం. సో, లాస్ట్‌లో హాల్ వీడియో కూడా చూపించాననమాట. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువైంది అని మాత్రం స్కిప్ చేయకండి. మేబీ మీకందరికీ ఈ కలెక్షన్ నచ్చొచ్చు కదా అని చెప్తున్నా. అండ్ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇలాగ నీ లెంత్ ఫ్రాక్స్ అండ్ మ్యాక్సీ టైప్‌లో అట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇలాగ 2 పీస్ కోట్ సెట్స్ లాంటివి ఉన్నాయి. వీటిలో అయితే 2 కలర్స్ ఉన్నాయి. అండ్ లైక్ షర్ట్ టైప్ వస్తుంది కదా! కోట్ సెట్ లాగా. సో, వాటిలో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే ఆల్రెడీ వెస్ట్రన్‌వి ట్రై చేసేసి దాంట్లో కొన్నైతే పిక్ చేసాము. అండ్ ఇవైతే టాప్స్ అత్తమ్మ ఒకసారి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు తీసుకెళ్లారు. మంచిగా ఉన్నాయంట. వాష్ చేసినా కూడా ఏమీ కావు. చాలా బావుంటాయి. ఇంక అందుకని చెప్పి ఇక్కడ అత్తమ్మ చూస్తూ ఉన్నారనమాట. ఒక 3, 4 కలర్స్ తీసుకుందాము అని చెప్పి. ఐ థింక్ ప్రైజెస్ కూడా 699 ఎంతో 700 అనుకుంటా ఒక టాపు. కాటన్‌ది మంచిగా పాకెట్స్ వస్తాయి. మిషన్ వాష్ చేసినా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదు. చాలా బావుంటాయి. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్‌లో మేము కూడా ఈ టాప్స్ తీసుకొని యూజ్ చేసేవాళ్ళం. అండ్ కలర్స్ కూడా డిఫరెంట్‌వి చాలా బావుంటాయి. అండ్ ఈ అజ్రక్ లైక్ ఇట్లా ప్రింట్స్‌లో వచ్చినవి డిఫరెంట్‌గా ఉన్నాయి అని చెప్పి అత్తమ్మ ఇందులో అయితే 4 తీసుకున్నారనమాట. 4 కలర్స్. ఆ తర్వాత అయితే ఇక్కడ కుర్తా సెట్స్ అండ్ అలాంటివన్నీ చూస్తూ ఉన్నాం కానీ అంత ఎక్కువగా అయితే మాకేమీ నచ్చలేదనమాట. చాలా సేపే చూసాము. లైక్ మేము ఎప్పుడో 3:30కో 4కో వెళ్ళింటే నైట్ 8 అయిపోయిందనమాట. వెస్ట్ సైడ్‌లోనే ఉన్నాము. అంతవరకు అన్నీ చూస్తూ అన్నీ షాపింగ్ చేస్తూ ఉన్నాం. బాగానే తీసుకున్నాము. వెస్ట్రన్‌లో జీన్స్ మీదకి టాప్స్ అండ్ ఆల్సో లైక్ ఇలాగా కాటన్‌లో కూడా టాప్స్ ఉన్నాయి కదా! అవే ఎక్కువ తీసుకున్నాము. అండ్ కుర్తాస్ అయితే లైక్ 4 5 తీసుకున్నాము అంతే. లాస్ట్‌లో చూడండి ఏం తీసుకున్నాము అనేది.
ఎవరైతే లైక్ వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇది వినండి. సో మనమైతే లైక్ మేకప్ కానీ లిప్స్టిక్ కానీ అప్లై చేసుకుని ఉంటాము. ఇలాగ లైట్ కలర్స్ వైట్ కలర్ అట్లాంటివి డ్రెస్సెస్ ట్రై చేసేటప్పుడు అట్లీస్ట్ మనము మౌత్ అనేది క్లోజ్ చేసుకొని ట్రై చేస్తే ఇలాగా లిప్స్టిక్స్ అనేది అంటావు కదా. ఇప్పుడు చూపించాను కదా ఆ డ్రెస్కి అయితే లిప్స్టిక్ బాగా అంటింది. ఐ థింక్ అలాంటివి ఎవరు తీసుకోరనుకుంటా పాపం. అందుకని చెప్పి ముందుగానే మనం ట్రై చేసేటప్పుడు ఇలా కేర్ఫుల్గా ట్రై చేయండి. మాకైతే ఆ పౌడర్ బ్లూ వన్ బాగా నచ్చింది, తీసుకోవాలి అనుకున్నాము. బట్ థింగ్ ఏంది అంటే సైజ్ లేదు, ఒక్క సైజే ఉంది ఎస్ అది కూడా. సో అది అలాగా స్టార్టింగ్లోనే మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది అలాగా లిప్స్టిక్ మరక అనేది. అందుకని చెప్పి మేము తీసుకోలేదు. సో ఇంకా వాళ్ళు కూడా వాష్ చేసుకోండి పర్లేదు అన్నారు. సో అలాగా ఎవరు అట్లా మరకైంది తీసుకోవడానికి ఇష్టపడరు కదా, అందుకని చెప్తున్నాను అంతే. అండ్ క్లాతింగ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఫుట్వేర్ అయితే చూస్తూ ఉన్నాం. ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలానే ఉంది, చాలా బాగున్నాయి కూడా. మోస్ట్లీ నాది క్యాజువల్ డైలీ వేర్ నేను వేసుకుంటాను కదా, అవన్నీ కూడా వెస్ట్ సైడ్ నుంచే ఉంటాయి. మంచి లైఫ్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ ఆల్సో కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. మోస్ట్లీ అంతే నేను వెస్ట్ సైడ్ అండ్ ఇంచ్ ఆ 2 బ్రాండ్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట నా ఫుట్వేర్ కలెక్షన్ అయితే. ఇంకా తర్వాత అయితే కొన్ని ట్రై చేశాను అనమాట నేను. సో ఇవన్నీ కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి కానీ మరీ అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా బాగుంది బట్ చాలా లూజ్ ఉంది. నేను తీసుకున్నది ఎక్స్ట్రా స్మాల్, దానికి మించి సైజ్ కూడా లేదనమాట వాళ్ళ దగ్గర. సో ఇది బాగుంది కదా అని ట్రై చేశాను. ఇది కూడా నాకేమంత సూపర్గా అనిపించలేదన్నమాట వేసుకున్నాక. అది ఎందుకో తెలియదు కానీ నేను మేబీ ప్యాంట్ మీద వేసుకున్నాను కదా, అందుకే అట్లా అనిపిస్తుందేమో తెలియదు. బట్ ఇదైతే మేము హారికకి తీసుకోలేదు అండ్ నేను తీసుకున్న సైజ్ కూడా వేస్ట్ 30 అనమాట. అదే కొంచెం లూజ్గా అనిపించింది నాకు. సో ఇంకా తర్వాత క్యాజువల్ షర్ట్స్ అయితే ట్రై చేశాను. ఈ షర్ట్స్ అన్నీ బాగున్నాయి. వీటిలో ఏం తీసుకున్నాము అనుకుంటున్నారు అనేది గెస్ చేయండి. అండ్ ఈ బ్లాక్ది కూడా చాలా బాగుంది అనమాట. నేను వేసుకున్న బాటమ్కి కూడా మంచిగా సెట్ అయిపోయింది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది. దీంట్లో అయితే ఫ్రాక్ కూడా చూశాను నేను. అండ్ బట్ ఇది ఎందుకో నాకు చాలా లూజ్గా అనిపించింది. నేను తీసుకున్నది ఎస్ సైజ్ అనమాట. అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇదైతే తీసుకోలేదు. ఆ బ్లాక్ వన్ అయితే తీసుకున్నా నేను. ఇంకా తర్వాత ఇది కూడా ట్రై చేసామన్నమాట. ఇదైతే లైక్ టూ ఫార్మల్ అనిపించింది నాకు. ఆఫీస్ పర్పస్కి వాటికి చాలా బాగుంటుంది. టక్ చేసుకొని వేసుకుంటే ఫార్మల్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది ట్రై చేశాను ఈ కోట్ సెట్. అండ్ ఇది ట్రై చేస్తే నాకు ఎందుకో బాత్రూమ్ లాగా అనిపించింది. సారీ బట్ నాకు ఎందుకో అట్లా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే నా డ్రెస్సెస్ కొన్ని ట్రై చేసాము. సో ఇవైతే బాగున్నాయి అనమాట. ఇందులో ఏ కలర్ తీసుకున్నాను అనుకుంటున్నారు గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఇది కలర్ బాగుంది అని చెప్పాను కదా, సో ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశాను. బట్ చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే కొన్ని కుర్తా సెట్స్ ట్రై చేసి ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయింది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. అప్పటికి ఫుల్ అలసిపోయినాము, అన్ని అవర్స్ టైం స్పెండ్ చేసాము కదా అని చెప్పి కేఫ్ నీలోఫర్ పెట్టారు కదా హైటెక్ సిటీలో కొత్తగా, అందుకని మమ్మీని అత్తమ్మని అక్కడికి తీసుకెళ్ళాను. ఎలాగో హారికకి ఈ చాయ్ కావాలి అని చెప్పింది. ఇవి ఒక 4 బాక్సెస్ 500 గ్రామ్స్ తీసుకెళ్దాము అని చెప్పి 2 పనులు అయిపోతాయి కదా అని ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇంకా మేమైతే ఏమీ ఆర్డర్ చేయలేదు, జస్ట్ వాళ్ళకి చాయ్ తాగిపిద్దాము అండ్ మస్కాబన్ ట్రై చేపిద్దాము అని చెప్పి తీసుకున్నాము. బట్ నేనైతే ఓన్లీ చాయ్ తాగాను. అక్కడ మస్కాబన్ అయితే నేను తినలేదు, నాకు ఎందుకు ఆ రోజు తినాలి అనిపించలేదు. సో నేనైతే వీళ్ళకి ఇక్కడ చెప్పలేదన్నమాట లైక్ చాయ్ 200 రూపీస్ ఉంటుంది అని చెప్పి. జస్ట్ వెళ్ళాము, వాళ్ళు కూడా చాయ్ తాగుతామన్నారు, ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఆల్సో బన్మస్కా కూడా ఆర్డర్ చేసామన్నమాట, వాళ్ళకి టేస్ట్ చేపిద్దాము అని చెప్పి. మమ్మీ ఆల్రెడీ తిన్నారు బట్ అత్తమ్మ ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వాళ్ళ రియాక్షన్స్ నేను 200 రూపీస్ అని చెప్పాక వాళ్ళు ఏమన్నారో అని కూడా జస్ట్ ఫన్నీ రియాక్షన్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను, మీరు కూడా చూడండి. అంతే కదా, పెద్దవాళ్ళకి పాపం 200 రూపీస్ అంటే కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ 200 రూపీస్ ఛాయ్ అని చెప్పి ఫస్ట్ 200 రూపీస్ అని చెప్పకముందు ఛాయ్ చాలా బాగుంది అది ఇది అన్నారు. ఇంకా నేను ఇక్కడ 200 రూపీస్ అని చెప్పాను లేదో, వాళ్ళ మాటలు మీరే వినండి వాళ్ళు ఏం చెప్పారు అనేది. ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే వాళ్ళు చెప్పింది కూడా. చాయ్ బాగుందా నీలోఫర్లో? నైస్. చెప్పండి ఎందుకు ఒకరు చూసుకుంటారు? Taste is average but too much of cost. ఏం చెప్తారు? Never waiting time is too long.
సో వీడియో ఆన్ చేస్తే అది అనమాట వాళ్ళు కావాల్సుకునే మాట్లాడింది. అలా ఏం లేదు, టీ బాగుంది అని చెప్పారు. బట్ అది 200 రూపీస్ అనేది వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది అంతే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మేము బిస్కెట్స్, టీ పౌడర్ అవి కావాలి అనుకుంటే అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా తర్వాత బిల్లింగ్ వేయించుకొని ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. విస్కీ బ్రూనోకి కూడా బన్మాస్క్ అయితే తీసుకున్నాం. వాళ్ళకైతే చాలా ఇష్టం, తింటారు. సో ఎక్కువ తినకూడదు కాబట్టి జస్ట్ వాళ్ళకి ఒకటే తీసుకున్నాం అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాం. వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసాం కదా, సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను లైక్ హాల్ వీడియో లాగా. సో డ్రెస్ అయితే ఇలా వచ్చి ఉంటుంది అనమాట. ఇలాంటిది నా దగ్గర ఎల్లో కలర్ ఉంటుంది, దాన్ని చూసి ఉంటారు. సో ఇది లైక్ లైట్ మెహందీ కలర్. సో హ్యాండ్స్కి ఇలాగ ఇచ్చేసి ఉంటారు. అండ్ చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, కొంచెం ప్లాస్టిక్ టైప్ ఉంటాయి కదా, అలాంటి మిర్రర్స్తో ఇలాగ ఇచ్చేసి ఉంటారు. సో ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్లేర్ వచ్చేసి ఉంటుంది. ఫ్రంట్ ఇటు సైడ్ మాత్రమే ఇలాగ వచ్చి ఉంటుంది అనమాట డిజైన్ అనేది. సో ఓవరాల్గా దీనికి పాకెట్స్ కూడా ఇచ్చి ఉంటారు గాయ్స్. సో మనం దీన్ని కింద లెగ్గిన్ వేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. అనదర్ కలర్, దీంట్లో అయితే పౌడర్ బ్లూ ఉంది, ఇలాగ లైట్ పింక్ షేడ్ ఫ్యామిలీలో ఉంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగ డిఫరెంట్ సెల్ఫ్ వర్క్ వచ్చిందనమాట, సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లాగా లేస్ అటాచ్ చేశారు. సో ఓవరాల్గా డ్రెస్ అంతా కూడా చాలా ప్లెయిన్గానే ఉంటుంది. వెస్ట్ సైడ్లో మీకు అందరికి తెలిసే ఉంటుంది, అన్నీ ఒకే ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో ఇలా వచ్చి ఉంటుంది. ఇది కూడా అంతే, లైక్ మనం కింద ప్యాంట్ వేసుకోవచ్చు ట్రెడిషనల్. అండ్ గైస్ ఇది ఇంకొక కుర్తా అనమాట. సో ఇది కూడా బీచ్ కలర్, ఇలాగ డిఫరెంట్గా వచ్చింది. ఫ్రంట్ అంతా లైక్ సెల్ఫ్, సో ఫ్రంట్ అంతా ఇలాగా మెరూన్ బ్రౌన్ కలర్లో ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఉంటారనమాట ఫ్రంట్ అంతా. సో ఇలా డిఫరెంట్గా వచ్చి ఉంటుంది. నెక్ అయితే అండ్ హ్యాండ్స్ ప్లెయిన్గా ఉంటుంది. డ్రెస్ ఓవరాల్గా సైడ్స్లో ఇలా బుట్టీస్ లాగా ఇచ్చేసి ఉంటారు. సో ఇలా ఉంటుంది డ్రెస్. అండ్ గైస్ ఇది ఇంకొక అనదర్ కుర్తా అనమాట. ఇది కూడా పింక్, బేబీ పింక్ కలర్లో వచ్చి ఉంటుంది. సో ఇలా హ్యాండ్స్కి ఇట్లా హైలైట్ చేశారు ఎడ్జెస్లో. అండ్ అన్ని వెస్ట్ సైడ్లో సేమ్ నెక్ ప్యాటర్న్స్ ఉంటాయి గాయస్. వీటికన్నిటికి కూడా పాకెట్స్ వచ్చేసి ఉంటాయి, బట్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయి ఉంటుంది. దీనికి కూడా అంతే, ఫ్రంట్లో ఇలాగా 2 ఇచ్చేసారనమాట అంతే. రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది అండ్ సైడ్స్లో డిజైన్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూపించినవన్నీ నాకు తెలిసి లైక్ అన్నీ 1299, 1499 అలాగనే ఉంటాయి. ప్రైజెస్ కూడా వెస్ట్ సైడ్లో చాలా రీజనబుల్గా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదొకటి అనమాట, ఇది లైక్ షిబోరి టై అండ్ డై అంటారు కదా, అలాంటి ప్యాటర్న్లో వచ్చింది. కొంచెం లూజ్ ఫిట్ లాగా, అంటే ఇది కూడా 1299. సో కొంచెం ఇది షర్ట్ టైప్ వచ్చిందనమాట, డిఫరెంట్గా షర్ట్ టైప్ వచ్చి ఉంటుంది అనమాట డిఫరెంట్గా. సో చాలా లూజ్గా డిఫరెంట్గా ఉంటుంది ఇది వేసుకుంటే. గైస్ నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తా అనమాట. ఇదైతే చాలా బాగుంది కలర్ అంతా కూడా. సో ఇలా వచ్చి ఉంటుంది కుర్తా. సో ఫ్రంట్ క్లోజ్ నెక్ వచ్చింది కదా, అక్కడ కూడా అంతా ఇలాగ లేస్ అటాచ్ చేసేసారు. కలర్ చాలా బాగుంది స్పెషలీ, అందుకని చెప్పి తీసుకున్నాం. సో ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి ఉంటారు. సో ఇట్లా వచ్చేసి ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు. సో ఇలా ఉంటుంది కుర్తా అయితే. సో ఇది కలర్ చాలా బాగుండి తీసుకున్నాం. చెప్పా కదా ఇది కూడా అంతే, ప్రైస్ 1299. సో వీటికైతే ఏం పాకెట్స్ లేవు. దీనికి స్లైడ్ స్లిట్స్ కూడా వచ్చాయన్నమాట, లైక్ బ్లాక్ లెగ్గిన్ లేదంటే సెల్ఫ్ కలర్ లెగ్గిన్ కూడా మనం వేసుకునేయచ్చు. అండ్ ఇవన్నీ మా అత్తమ్మ తీసుకున్నారు ఈ కుర్తాస్ అయితే. సో క్యాజువల్గా డైలీ వేసుకోవడానికి అని చెప్పి. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కాబట్టి వీటిని ఏం నేను ఓపెన్ చేయట్లేదు, అన్నీ ప్లెయిన్గా ఉంటుంది. మళ్ళీ ఓపెన్ చేసేందుకు మడతలు పోతాయి. సో ఇవన్నీ అంతే 699. సో ఇదొక కుర్తా అండ్ ఇదొక కుర్తా, కలర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదొక కుర్తా అనమాట. సో ఇది ఒక కుర్తా. ఈ 4 కుర్తాస్ అయితే అత్తమ్మ తీసుకున్నారు క్యాజువల్గా డైలీ వేసుకోవడానికి అని చెప్పి. సో కాటన్ కాబట్టి చాలా బాగుంటాయి. సో గైస్
గైస్ చూసారు కదా, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై బై. ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వన్స్ అగైన్ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.